హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు ఎస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 96తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే రిక్వెస్ట్, లైక్స్ హైప్స్ గురించి. మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి యార్. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. హైప్ ఇచ్చి వీడియోని హైప్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. రూమ్లోకి వచ్చిన శివ్ ఐషు దీర్ఘాలోచనలో ఉండడం గమనించి వెళ్ళి బొగ్గ మీద ముద్దు పెడతాడు. శివ్ పెదాల స్పర్శ తగలగానే ఆలోచన నుంచి బయటకొచ్చి చిన్న స్మైల్ ఇస్తుంది శివుని చూసి. ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా? ఎందుకన్నా కొందరు మనుషులు అలా ఉంటారు, ఇక మారరా జీవితంలో? ఇంకా టాపిక్ వదిలే. ఆవిడ గురించి అసలు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలా అని కాదు కన్నా, ఆవిడ గురించని కాదు, అసలు ఆవిడకి తన కూతురు గురించి మొత్తం నిజం తెలుసు. అయినా అలా ఎలా మాట్లాడగలుగుతుంది? కొందరు అంతే బుజ్జి, వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తూనే ఉంటారు. ఈ రాజీ అత్త ఆ కోవకి చెందిన ఆవిడే. ఇంకా టాపిక్ వదిలే. నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. బయటకంటే ఢిల్లీ వెళ్తున్నాను. నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇప్పుడు ఢిల్లీ ఎందుకన్నా? ఎవరి దగ్గర అయితే మీ ఫోటోలు దొరికాయో వాడిని మీట్ అవ్వాలి. అందుకే ఈ ప్రయాణం. మరి మైక్రో వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఈరోజు. నువ్వుంటే బాగుంటుంది కదా కన్నా. ఆ టైంకి వచ్చేస్తాను. ఒకవేళ పని ఉన్నా కూడా వచ్చేస్తాను. మళ్ళీ రేపు వెళ్తానులే అని అంటాడు శివ్. అదేదో రేపే వెళ్ళొచ్చు కదా కన్నా. లేదు బుజ్జి, నేను అక్కడికి వెళ్ళి వస్తేనే రమేష్ గారికి విషయం పూర్తిగా చెప్పగలను. సరే కన్నా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చే అని చెబుతుంది ఐషు. సరే మరి నేను బయలుదేరుతాను, టేక్ కేర్ అని చెప్పి కిందకి వస్తాడు శివ్. మైక్కి చెప్పి మీరు బయలుదేరే టైంకి వచ్చేస్తాను, ప్యాకింగ్ అది చూసుకో అని చెప్పి శివ్ ఢిల్లీ వెళ్ళడానికి స్టార్ట్ అవుతాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా అని రావు గారు కిందకి వచ్చిన ఐషుని అడుగుతారు. ఏదో చిన్న వర్క్ ఉందంట మామయ్య గారు, అది ఫినిష్ చేసుకొని వచ్చేస్తానని వెళ్ళారు అని చెబుతుంది ఐషు. ఏంటో కాసేపు కూడా రెస్ట్ తీసుకోవడానికి ఉండట్లేదు అని అంటారు రావు గారు. వచ్చేస్తానన్నారులే తొందరగా, అయినా ఆయన దేని టైం దానికే ఇస్తారులే మావయ్య, మీరేం వర్రీ అవ్వకండి అని రోజీ దగ్గరికి వెళ్తుంది ఐషు. మొత్తం ప్యాకింగ్ చేసేసి పక్కన పెడుతుంది రోజీ అన్నిటినీ. ఐషు వెళ్ళగానే, వచ్చావా? ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము తెచ్చిన బ్యాగులు కాకుండా ఇంకో బ్యాగ్ పెరిగిపోద్ది అని అంటుంది నవ్వుతూ రోజీ. మరి నువ్వు పుట్టింటికి వచ్చి వెళ్తూ అలా ఒట్టి చేతులతో వెళ్తే ఊరుకుంటామా అని అంటుంది ఐషు. ఈసారి మరీ ఎక్కువయ్యాయిగా. మరి పెళ్ళిళ్ళు కదా, ఆడబిడ్డ లాంఛనాలన్నీ తీసుకోవాలి కదా అని ఐషు నవ్వుతూ అంటుంది. మీరు ఈసారి అమెరికా రారంట కదా, మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో అని అంటుంది రోజీ. చూస్తాం, ఎప్పుడు వీలవుతుందో తెలీదు. నాకు రావాల్సి వస్తుందేమో మధ్యలో. డాక్టర్స్ ప్రోగ్రాం ఒకటి అమెరికాలో కండక్ట్ చేద్దామని అనుకుంటున్నారు కదా, అది పెడితే నేను వస్తాను కంపల్సరీ. అయితే నువ్వొస్తే అన్నయ్య నీ వెనక్కే వస్తారు. నిన్నొక్కదాన్ని బ్రో పంపిస్తారా అసలు? నిన్ను చూడకుండా మా బ్రో అసలు ఉండగలరా అని టీజింగ్గా అడుగుతుంది రోజీ. దానికి ఐషు చిన్నగా నవ్వుతూ, తనకి వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, ఇక కష్టంలే అన్నిటికీ రావడం అంటే అని అంటుంది. బయట నుంచి మాటలు వినిపించడంతో ఇద్దరు బయటికి వస్తారు. రవి గారి ఫ్యామిలీ, హరిగారి ఫ్యామిలీ వెళ్ళిపోతామని అంటుంటే, ఈ రోజుకి ఉండండి, రేపు వెళ్తురు గాని అని అంటున్నారు రావు గారు, విజయ్ గారు. రేపు వాళ్ళ ఫస్ట్ నైట్ ప్రోగ్రాం ఉంది కదా, అది అయ్యాక అప్పుడు వెళ్తురు గానిలేండి ఒకసారే అని అంటారు విజయ. రేపు మధ్యాహ్నం నుంచి వస్తాం, ఇప్పుడైతే మాత్రం మా ఇంటికి తీసుకువెళ్తున్నా వీళ్ళని అని అంటారు హరిగారు. అదేంటి అంకుల్, నేను వెళ్ళిపోతున్నాను కదా, నాకు సెండ్ ఆఫ్ ఇవ్వరా అని అంటాడు మైక్. ఆ టైంకి వస్తాం మైక్ అని హరిగారు అనగానే, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రేపొచ్చి ఎందుకంట ఇదంతా? అదేదో ఇక్కడే ఉండొచ్చు కదా, ఒక్కసారి రేపు ప్రోగ్రాం అయిపోయాక వెళ్ళండి, ఇక మిమ్మల్ని రమ్మని కూడా పిలవం అని అంటారు నరసింహ.
ఇక తప్పక ఎవరి మాట కాదనలేక సరే అంటారు హరిగారు. అవును, శారద గారేరి కనిపించలేదు అని విజయ గారు అడుగుతారు. రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారులే అత్తయ్య అని ఐషు అంటుంది. ఈ దివ్య కూడా కనిపించలేదు, ఎక్కడుందో అని అనుకుంటుంది మనసులో ఐషు. తల్లి వెళ్ళింది, ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి ఈసారికి మళ్ళీ అన్నీ సెట్ చేసేస్తుంది, ఆస్తి ఇంక నా పేరు మీదకి వచ్చేస్తుంది అని హుషారుగా పనులు చేస్తూ ఉంటుంది రాగిణి. ఏంటమ్మా ఇంత హుషారుగా ఉంది అని అడుగుతాడు విశాల్. వాళ్ళ అమ్మ ఏదో ఒకటి చేస్తుందని ఆ హుషారులే. దీనివల్ల ఉదయాన్నే ఆ శివగారితో నాకు పెద్ద క్లాస్ అమ్మా. తప్పు నీదే కదా, ఫోన్ అలా అందుబాటులో పెడతావా? నాకేం తెలుసమ్మా నా రూంలోకి వస్తుందని. వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి, ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. మనమే జాగ్రత్తగా ఉండాలి అంటారు రాగిణి అత్తగారు. ఇక నుంచి అలాగే ఉంటానులే, తెలిసి వచ్చింది కదా. అయినా ఏం కూతురు మనుషుల్ని చంపబోయింది అని తెలిసి కూడా మొహం పెట్టుకొని ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతుంది. వాళ్ళు ఎప్పుడుదప్పుడు దులిపేసుకునే రకాలు, సిగ్గనేది ఉండదు వాళ్ళకి అని అంటారు రాగిణి అత్తగారు. ఈ దెబ్బతో ఆవిడ పని కూడా క్లోజ్ అయిపోతుందేమోలే అంటాడు విశాల్. ఏమో, అది వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు, కానీ నువ్వు నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకునే సంగతి చూసుకో అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు రాగిణి అత్తగారు. దీనికి 4 పీకైనా బుద్ధొచ్చేలా చేయాలి అనుకొని టీవీ ఆన్ చేస్తాడు విశాల్. శివ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి అక్కడ చీఫ్ రెడీగా ఉంటాడు. స్పెషల్ చాపర్లో ఢిల్లీ బయలుదేరుతారు శివ్ చీఫ్తో కలిసి. ఈ కేసులో నాకు ఒకళ్ళ మీద అనుమానం వస్తుంది, అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఒక కంక్లూజన్కి వచ్చాక మీకు చెప్తాను సార్ అని అంటాడు శివ్. ఎవరి మీద, అదైనా చెప్పు అని అడుగుతారు చీఫ్. ఇప్పుడు కాదు సార్, చెప్పాను కదా, నేను పూర్తిగా దాని మీద స్టడీ చేశాక అప్పుడు చెప్తాను మీకు. 2 రోజుల్లో చెబుతాను. వీడిని మీట్ అయినా మనకేం పెద్ద ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నాకు అనిపించడం లేదు. మరిప్పుడు ఢిల్లీ వరకు ఎందుకు వస్తున్నావు అడుగుతారు చీఫ్. వాడితో పనుంది సార్, వాడి నుంచి మనకి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో అందులో చిన్న క్లూ అయినా దొరుకుతుందని నాకు అనిపిస్తుంది. అయినా నా భార్య బిడ్డలు ఫోటోలు పట్టుకొని తిరిగాడు కదా, ఒకసారి పలకరించి వెళ్ళొద్దు అని చిన్నగా నవ్వుతూ అంటాడు శివ్. పలకరించడం అంటే ఏంటో చీఫ్కి తెలుసు బాగా, ఆయన కూడా చిన్నగా నవ్వుతారు. ఇద్దరు కేసు గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. పెళ్ళైపోయింది, పూజలు కూడా అయిపోయాయి, ఇంక మిగిలింది ఒకటి పాపం. ఇవాళ అది పోస్ట్ పోన్ అయిపోయింది, లేదంటే అది కూడా ఇవాళ అయిపోయేది. విరహ కీర్తనలు పాడుకుంటున్నావా అమృత అని శ్రావణి టీజింగ్గా అడుగుతుంది అమృతని. అదేం లేదు అని చిన్నగా సిగ్గుపడుతూ అంటుంది అమృత. ఇంతకీ హనీమూన్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది శ్రీ. నిజంగా నాకు తెలీదు, మీ అన్నయ్యకి కూడా తెలియదు అనుకుంటా, శివబాబు గారి గిఫ్ట్ కదా అది అని అంటుంది అమృత. అన్నయ్య మంచి ప్లానింగ్ వేసి ఉంటాడులే మీ ఇద్దరి కోసం అని చెబుతుంది అన్వి. పాపం మా అన్వేష్ నువ్వు ఒంటరిగా దొరుకుతావని చూస్తున్నాడు, నువ్వేమో మా చుట్టూ తిరుగుతున్నావు, వెళ్ళి కాసేపు తనకి కంపెనీ ఇవ్వచ్చు కదా అంటుంది శ్రావణి. మీరు వదులుతున్నారా ఏంటి నన్ను, నేను వెళ్ళి మా ఆయనకి కంపెనీ ఇవ్వడానికి అని నవ్వుతూ అంటుంది అమృత. స్నేహ డల్గా కూర్చొని ఉండడం చూసి ఏమైంది స్నేహ అలా ఉన్నా అని ఆయుష్ అడుగుతుంది. ఏం లేదక్క అంటుంది స్నేహ. మీ లైన్ క్లియర్ అయింది అన్న ఆనందం మీ మొహంలో ఎక్కడా కనిపించడం లేదు. మీ పెద్దమ్మ పాటలు పట్టించుకుంటున్నావా? అసలు అలా ఎలా అనేస్తుందక్క? తన కూతురు తిరగడం అందరికీ తెలుసు, మరి నా గురించి ఎలా మాట్లాడింది? అది తలుచుకుంటే చాలా బాధగా ఉంది. అలాంటివి పట్టించుకుంటూ కూర్చుంటే బాధే మిగులుతుంది. అసలు ఆవిడ మాటలు పట్టించుకోవడం శుద్ధ దండగ. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఆవిడ మాటల గురించి కాదు. నీ మీద మాట రాకుండా తన ముందు నిన్ను ప్రేమించానని చెప్పి
నీ మీద తనకున్న ప్రేమని చాటుకున్న నా మరిది గురించి ఆలోచించు అని చెబుతుంది ఐషు. అదైతే నిజమే. అసలు బావ అలా చెప్తాడు అని నేను అనుకోలేదు. ఇప్పుడే వస్తానక్క. బావకి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని అక్కడి నుంచి తుర్రుమని పారిపోతుంది. స్నేహ అలా పరిగెత్తడం చూసి నవ్వుకుంటారు అందరూ. తను చూడు, వాళ్ళ బావ కోసం ఎలా పరిగెత్తిందో. లైసెన్స్ వచ్చాక కూడా మా అన్వేష్తో మాట్లాడడానికి ఏంటమ్మా కష్టం నీకు అని అమృతను అడుగుతుంది ఐషు. నీకేం తెలుసు? ఇప్పుడు నేను మాట్లాడడానికి వెళ్తే ఆయన చేసే అల్లరి పనులు భరించడం కష్టం. మీ మరిదేమైనా అమూల్ బేబీ అనుకుంటున్నారా అని మనసులో అనుకుంటూ పైకి చిన్నగా నవ్వి ఊరుకుంది అమృత. అక్కడున్న అందరికీ సైగ చేసి, సరే నువ్వు రెస్ట్ తీసుకో అమృత, నేను మీ బావగారికి ఫోన్ చేయాలి, వెళ్తున్నాను అని ఐషు వెళ్ళిపోతుంది. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, చాలాసేపు కూర్చున్నాను అని శ్రీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాకు నైట్ జర్నీ ఉంది కదా, కాసేపు రెస్ట్ తీసుకుంటానని రోజీ వెళ్ళిపోతుంటే, సరే అమృత, రాత్రి లేటుగా పడుకున్నావు, మళ్ళీ ఉదయాన్నే లేచావు కదా, కాసేపు పడుకో, మేము వెళ్తాం అని రోజీ వెనకే శ్రావణి అన్వి కూడా బయటికి వెళ్ళిపోతారు. ఏంటి అందరూ ఒకేసారి వెళ్ళిపోయారు? సరేలే, నాకు కూడా నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటానని నడుం వాలుస్తుంది అమృత. అదే టైంకి అన్వేష్ లోపలికి వస్తాడు. అక్కడ అన్వేష్ని చూసిన అమృత, మీరేంటి అన్వేష్ గారు ఇక్కడ? ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్ళండి అని చిన్నగా అంటుంది. నువ్వు పిలిచి మళ్ళీ నువ్వే వెళ్ళంటే ఎలా అని డోర్ వేసి అమృత దగ్గరికి వస్తాడు అన్వేష్. నేను రమ్మన్నానా? నేను అలా చెప్పలేదే, ఎవరు చెప్పారు మీకు అని అడుగుతుంది అమృత. వదిన చెప్పింది, అమృత ఒకసారి రమ్మంటుంది, వెళ్ళు అని. అప్పుడు అర్థమవుతుంది అమృతకి అందరూ ఒకేసారి ఎందుకు అక్కడి నుంచి వెళ్ళారు అని. ఐషు అందరికీ సైగ చేసి బయటకు వచ్చేయమని అన్వేష్ దగ్గరికి వెళ్ళి, అమృత నీతో ఒకసారి ఏదో మాట్లాడాలంట, రమ్మంది అని అన్వేష్కి చెప్పి పంపిస్తుంది. అదంతా అక్క ప్లాన్ అన్వేష్ గారు, నేను రమ్మని చెప్పలేదు అని అన్వేష్ తన దగ్గరికి వస్తుంటే వెనక్కి వెనక్కి వెళుతూ అంటుంది అమృత. అమృత చేయి పట్టి దగ్గరికి లాక్కొని తన నడుం చుట్టూ చేతులు వేసి బంధించి, ఇప్పుడు ఎందుకు వెనక్కి వెనక్కి పారిపోతున్నావు అని అడుగుతాడు అన్వేష్. చీరలో ఉండడంతో అన్వేష్ చేతులు నేరుగా తన నడుముని తాకుతుండడంతో ఫ్రీజ్ అయిపోతుంది అమృత. అది చూసి చిన్నగా నవ్వుతూనే అమృత మెడవంపుల్లో తన పెదవులు నిలుపుతాడు అన్వేష్. అన్వేష్ అలా చేయగానే ఒక్కసారిగా ఒళ్ళంతా జివ్వుమని అన్వేష్ చుట్టూ చేతులు వేస్తుంది అమృత. అన్వేష్ అమృత కళ్ళల్లోకి చూస్తూ అల్లరిగా నవ్వుతాడు. అప్పటికే అమృత బొగ్గలు సిగ్గుతో ఎర్రగా మారిపోతాయి. వదలండి అన్వేష్ గారు అని చిన్నగా అంటుంది. ఎందుకండి, మనకింక లైసెన్స్ వచ్చేసింది కదా, పట్టుకుంటే తప్పేమీ లేదు కదా, అయినా నీ పిలిపేంటి అని అల్లరిగా అంటాడు అన్వేష్. దానికి ఏం చెప్పాలో తెలియక, కష్టంగా ఉంది విష్, ప్లీజ్ వదలరా అని ముద్దుగా అడుగుతుంది. అమృత నుదురు మీద కిస్ చేసి తనతో పాటు సోఫాలో సెటిల్ అవుతాడు అన్వేష్. వరుణ్ కోసం మొత్తం వెతికి ఎక్కడా కనిపించకపోయేసరికి, ఎక్కడికి వెళ్ళిపోయావు బాబా అని వరుణ్కి ఫోన్ చేయడానికి తన ఫోన్ కోసం తన రూమ్కి వెళ్ళడం కోసం అటువైపుకి వెళ్తుంది స్నేహ. అప్పటి వరకు స్నేహ తన కోసమే చూస్తుంది అని తన వెనకే హైడ్ అవుతూ తిరిగిన వరుణ్, స్నేహ తన రూమ్లోకి వెళ్ళగానే నెమ్మదిగా రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేస్తాడు వరుణ్. డోర్ క్లోజ్ చేసిన శబ్దానికి వెనక్కి తిరిగిన స్నేహ అక్కడ వరుణ్ ఉండడంతో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చి వరుణ్ణి గట్టిగా హత్తుకుంటుంది. స్నేహ మనసులో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో అర్థమైన వరుణ్ స్నేహ చుట్టూ చేతులు వేసి, హ్యాపీనా అని అడుగుతాడు. ఎందుకు బావా నీ మీద వేసుకున్నావు, నేనే కదా ఫస్ట్ ప్రపోజ్ చేసింది అని అడుగుతుంది స్నేహ. అక్కడ అంతమందిలో ఫస్ట్ నువ్వే నన్ను ప్రేమించావని అంటే నువ్వు ఇబ్బంది పడతావు, అత్త ముందు కూడా నువ్వు తలదించుకోవడానికి నేను ఇష్టపడను అని చెబుతాడు వరుణ్. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా భయమేసింది తెలుసా, అమ్మ నాకు ఇష్టం లేదు అని అనగానే. అన్నయ్య ఉండగా నీకెందుకే భయం, అన్నయ్య ఒక్కసారి మాట ఇచ్చాడంటే
అది చేసి తీరుతాడు. అత్త ఒప్పుకోకపోయినా అత్తని ఎలా ఒప్పించాలో అన్నయ్యకి తెలుసు. అందుకే నాకేమీ టెన్షన్ రాలేదు. కాకపోతే అత్త కొద్దిగా టైం తీసుకుంటుందేమో, అప్పటి వరకు నీకు దూరంగా ఉండాల్సి వస్తుందని భయపడ్డాను. కానీ అక్కడుంది శివాంష్. ఎవరికీ ఎక్కువ టైం ఇవ్వడు. ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోవాలి అని స్నేహ నుదురు మీద ముద్దు పెడుతూ అంటాడు. సరే బావా, అమ్మ చూసిందంటే గొడవ చేస్తుంది. నువ్వు వెళ్ళు బావా ఇంకా. సాయంత్రం మాట్లాడుకుందాం అంటుంది. నాకు కూడా కొద్దిగా పనుంది. బాయ్ అంటూ స్నేహ బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు వరుణ్. స్నేహ చిన్నగా నవ్వుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఢిల్లీ ఎన్ఎస్ఎస్ ఆఫీస్. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఆ ఆఫీస్లోకి ఎంటర్ అవుతాడు శివ్. అక్కడ శివుని చూడగానే అందరూ సెల్యూట్ చేస్తూ ఆనందంగా విష్ చేస్తూ ఉంటారు. శివ్ అందరినీ చిన్న స్మైల్తో పలకరించి డైరెక్ట్గా తను ఎవరి కోసమైతే వచ్చాడో అతన్ని ఉంచిన రూమ్లోకి ఎంటర్ అవుతాడు. రూమ్లో ఉన్నవాడికి శివుని అక్కడ చూడగానే షాక్తో పాటు వణుకు కూడా స్టార్ట్ అవుతుంది. ఇతనికి తెలిసిపోయిందా అని అతని ఇన్నర్ ఫీలింగ్. శివ్ వాడి ముందుకు వెళ్ళి క్రాస్ లెగ్స్ వేసుకొని కుర్చీలో కూర్చుంటాడు. కథ కొనసాగుతుంది. మరి వీడి వల్ల ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా? మన శివ్ మళ్ళీ యాక్షన్లో దిగబోతున్నాడా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.